తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఇంగ్లీషు కాలమాన ప్రకారము అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్యలో జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చేరతారు. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు వారికి ఎలా ఉండబోతోంది అంటే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు సాగినట్టయితే మీకు అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వృత్తి వ్యాపార విషయాల్లో మీకు అత్యంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలను మీ సొంతం చేసుకుంటారు. అన్ని రకాలుగా కూడా ఈ 3 నెలలు మీకు అత్యంత అనుకూలమైన నెలలు కాబట్టి మీరు ఏ పని సాధించాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా మీరు ఈ 3 నెలల్ని కనుక వినియోగించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలని మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభాలను కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది. అయితే తదుపరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలల కాలంలో మీరు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి తప్పదు. ఎందుకంటే ఆరోగ్యము కొంచెం పాడయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి కుటుంబంతో సమయాన్ని చాలా తప్పనిసరిగా మీరు గడపవలసి వస్తుంది. తదుపరి నెలలు అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ నెలల్లో మీకు శ్రమకు తగిన ఫలితం గోచరిస్తోంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరత్ర ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఈ 3 నెలలు చాలా చక్కని ఫలితాలను వీళ్ళు పొందే అవకాశం కనపడుతోంది. మొత్తంగా ఈ రాశి వారికి 98% మంచి ఫలితాలు, మిగతా 2% మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి తగినట్టుగా పరిహారము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేసుకుని స్వామివారికి 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేసుకుంటూ ఆ స్వామివారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.